నేను మాట్లాడకుండా మౌనంగా ఉంటాను. నన్ను ఎవరైతే మాట్లాడిస్తారో వారినే వివాహం చేసుకుంటాను, సరేనా అంటుంది యువరాణి. ఈరోజు ఇలా గడుస్తుంది. మరుసటి రోజు తెల్లవారుతుంది. అయితే మహారాజు పెందలగడనే లేచి చట్టసభకు వెళ్ళాలని మహారాజైన ఉజ్జియా చట్టసభకి బయలుదేరుతాడు. మహారాజైన ఉజ్జియా చట్టసభకి వస్తూ ఉండగా సామంతులు, మహారాజులు, యువరాజులు, సేనాధిపతులు అందరూ మర్యాదగా లేచి నుంచుంటారు. కొంచెం విచారంతో గర్వంగా వెళ్ళి ఆసనం మీద కూర్చుంటాడు. మహారాజైన ఉజ్జియా ఆలోచించుకుంటూ ఉండగా సామంతుల గురించి ఇలా మాట్లాడుతాడు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించిన ఉద్దేశం మీకు తెలిసే ఉన్నది యువరాజులారా. ఇందు మూలంగా నా కుమార్తె అయిన ఎస్తేరును వివాహం చేసుకోదగ్గవారు నా కుమార్తెని మాట్లాడించవలసిందిగా కోరుతున్నాను అంటూ ఉండగా యువరాణి ఎస్తేరు అక్కడికి వచ్చి మహారాజులు, యువరాజులు, సామంతులు అందరూ నించుని ఆశ్చర్యపోతారు. స్వయంవరానికి వచ్చిన యువరాజులందరూ ఇంత చిన్న పందానికి మేం గెలవలేమా అనుకుంటూ ఉంటారు. అయితే మొదట సామంతులైన వారు వచ్చి రాణి అయిన ఎస్తేరుని మాట్లాడించడానికి ప్రయత్నిస్తారు. కానీ అది వారి వల్ల కాక వెనుదిరిగి వెళ్తాడు. రెండవ మారి బంగారపు వ్యాపారము చేసే ఒక సామంతుడైన వారు వచ్చి ఎస్తేరుని అడ్డు మాట్లాడ చూస్తాడు. కానీ బంగారపు వ్యాపారి అయిన సామంతుడు వీలు కాక వెళ్ళిపోతాడు. పొరుగు రాజ్యం నుంచి మూడవసారి యువరాజు వచ్చి తనను మాట్లాడించాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ యువరాజు కూడా వల్ల కాక వెళ్ళిపోతుంటాడు. అయితే ఎక్కడి నుంచో ఒక బీదవాడు వస్తూ ఉంటాడు. ఆ బీదవాడు వచ్చి, మహారాజా ప్రణామాలు. మీ కుమార్తె అయిన యువరాణి నన్ను వివాహం చేసుకుంది, కానీ నేను పేదవాడిని తెలిసి. ఫర్ మోర్ స్టోరీస్ visit my channel K Kittu Stories. Thanks for watching.